హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాలింతల కోసం మా సైడు బీరకాయ కూర అనేది ఎలా ప్రిపేర్ చేస్తారో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఒకటే బీరకాయ తీసుకున్నాను. ఇంకా మీకైతే ఎంత వీలైతే అంత లాత బీరకాయలు తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దీనిపైన ఉన్న పొట్టు లైట్గా తీసేసుకొని ఇలా కడిగి తర్వాత వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అండి. మనం ఎప్పుడు చాప్ చేసుకునే దానికంటే చిన్నగా కట్ చేసుకున్నారనుకోండి, తినేటప్పుడు మనకు ఇంకా ఈజీగా తినడానికి వీలవుతుంది ఫ్రెండ్స్. అందుకే ఇలా చిన్నగా చాప్ చేస్తున్నాను. చూసారా, ఇవి కంపల్సరీ తినాలండి. బీరకాయ ముక్కలు అస్సలు పక్కన పెట్టకూడదు బాలింతగా ఉన్నప్పుడు. దీనివల్ల పాలు పడతాయి, ఇంకా మంచిది కూడా అంటారండి ఒంటికి. అందు గురించి ఇంకా బీరకాయ ముక్కల్ని ఖచ్చితంగా తింటాం మేము. అందుకే ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి అండి. ఆయిల్ కూడా మరి ఎక్కువగా వేయకూడదు ఫ్రెండ్స్, కొద్దిగానే వేయాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో బాగా పెద్ద ముద్ద వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి అండి. కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి ఎక్కువగా యూజ్ చేయాలి. రోజు 2-3 వెల్లుల్లి యూజ్ చేస్తారండి. మాకు కూరలోకి వచ్చేసి బాలింతగా ఉన్నప్పుడు పాలు ఎక్కువగా పడడానికి ఇలా ఎక్కువగా వాడతారండి. ఇలా ఫస్ట్ వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి అండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. అది కూడా ఓన్లీ ఎక్కువగా జీలకర్ర వేస్తారు. ఆవాలు వేడి చేస్తాయి అనేసి ఆవాలు ఎక్కువగా వేయరు అండి. తర్వాత పసుపు కూడా కొద్దిగా వేస్తారండి, వేడి చేస్తుంది అనేసి. ఇంకా పసుపు వేసిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి అండి. ఇలా బీరకాయ ముక్కలు వేసి ఈ పోపు అంతా దీనికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేయనివ్వాలి అండి. నేను నాన్ స్టిక్ ప్యాన్లో వండుతున్నాను, కానీ బాలింతగా ఉన్నప్పుడు కూర గిన్నెలలో లేకుంటే ఇంకా మట్టి గిన్నెలలో వండుకోండి ఫ్రెండ్స్. మట్టి కుండలలో చాలా బాగుంటుంది హెల్త్ కూడా. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లలో కంటే ఇలా 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. బీరకాయ ముక్కలు ఫ్రై అయ్యాయా లేదా అనేసి చూడడానికి అండి. కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, ఇంకా పూర్తిగా ఫ్రై అవ్వడానికి ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనం లేత బీరకాయ అనుకోండి, వాటర్ యాడ్ చేయని అవసరం లేదు, అదే నీళ్ళు ఊరుతూ ఉంటుంది. కాకపోతే ఇది పూర్తి లేతది కాదు అండి, అందుకే నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. బీరకాయ ముక్కలు మనకు తినేలాగా ఉండాలి, పక్కకు పెట్టేలాగా ఉండకూడదు. అందుకే ఇంకా ఇందులో కొద్దిగా కారప్పొడి వేసుకోవాలి అండి. ఇలా బీరకాయ ముక్కల నుంచి మనకు నీరు ఊరేటప్పుడే వేసుకోవాలి. కారప్పొడి, ఉప్పు అండి. ఇందులో మేము పచ్చిమిరపకాయలు వేయరు అండి. బాలింతగా ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలు పైత్యం చేస్తాయి అనేసి ఎక్కువగా వాడరు అండి. ఒక 21 రోజులు, నెల రోజుల దాకా పచ్చిమిర్చి అస్సలు ముట్టరు అండి. అందుకే కారప్పొడితోనే రెసిపీలన్నీ చేసి పెడతా ఉంటారు మాకు. అదే ప్రాసెస్ నేను మీకు చూపిస్తున్నానండి. ఇంకా ఇలా ఉప్పు కారం వేసి కలిపి కొద్దిగా ఉడకనివ్వాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి అండి. ఇది మీకు ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు. ఇలా వేసి కలుపుకుంటే మన బీరకాయ కూర రెడీ అయిపోతుంది అండి. ఇది బాలింతల కోసం చేసే బీరకాయ కర్రీ అండి. కొంచెం నీరుగా ఉంచుతారు, తొందరగా తినేటప్పుడు జారడానికి ఇలా నీరుగా ఉంచుతారండి. ఇంకా నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినట్టు అనిపించింది, కానీ ఇంకా తక్కువగా వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఒక 2 చిన్న స్పూన్లు ఉంటాయి కదా, అంతే వేస్తారండి, మరి ఎక్కువగా అస్సలు వేయరు. చూసారా, ఇది మాకు రొట్టెలోకి ఇస్తారు, బియ్యపు రొట్టెలో కానీ లేకుంటే గోధుమ రొట్టెలో కానీ అన్నంలో కానీ పెడతారు అండి. చాలా బాగుంటుంది. మాకు 3 పూటలు పెడతారు బీరకాయ కర్రీ వచ్చేసి. నేను కూడా ఇలాగే ప్రిపేర్ చేసి చూపించాను. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఇంకా బాలింతలకు ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువగా వాడరు ఏ ఐటమ్స్ కూడా, మసాలా ఐటమ్స్. అందుకే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేస్తారండి. ఇప్పుడు మీకు కలిపి చూపిస్తాను. ఇలా నీరుగా ఉంటేనే బాగుంటుంది అండి. అంటే తినేటప్పుడు జారడానికి అని చెప్పాను కదా, అందు గురించి. అన్నం మెత్తగా వండుకోవాలి అండి. బాలింతగా ఉన్నప్పుడు తొందరగా జారడానికి మెత్తగా వండుతారు. ఇంతే అండి బీరకాయ రెసిపీ.